ఈరోజు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఈ రోజుకి సంవత్సరం. ఈ సంవత్సరం అయిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం కాలంలో ఏదో వాళ్ళు మొత్తం ప్రజలకు ఏదో మేలు చేసినట్టుగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అత్యంత బాధలు పడే వర్గమైన నా విహెచ్పిఎస్ వికలాంగులకు సంబంధించిన వర్గం, నా దివ్యాంగుల వర్గం ఇవాళ వాళ్ళ వేడుకల్లో భాగస్వాములు అయ్యే అవకాశం ఉన్నదా అంటే వాళ్ళ వేడుకల్లో పాల్గొనే అవకాశం లేదు, కానీ వాళ్ళ ఆవేదన చాటడానికే సిద్ధంగా ఉన్నారు అనడానికే ఈ సాక్ష్యం అనే విషయం కూడా మీరు మర్చిపోవాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వేడుకలు చేస్తున్న ఈ రోజు, సరిగ్గా సంవత్సరమైన సందర్భంగా వేడుకలు చేసుకుంటున్న ఈ రోజు నా వికలాంగుల సమాజం ఇవాళ ఆవేదనతో కూడిన ఇవాళ సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా మీరు జరిపించే వేడుకల్లో వికలాంగుల సమాజాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మీరు వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీలు నెరవేర్స్తే ఇవాళ మీరు జరిపించే వేడుకల్లో నా వికలాంగుల సమాజం కూడా భాగస్వామ్యం అయ్యేది. కానీ వికలాంగుల సమాజం వాళ్ళ ఆవేదనతో ఉన్నది. సంవత్సరమైనా ఇచ్చిన హామీ నెరవేరలేదు అని చెప్పి బాధతో ఉన్నది. అది గుర్తు చేయడం కోసం మాత్రమే ఈరోజు సమావేశం అయింది. అంటే దీన్ని బట్టి మీరు ఏ వర్గాన్ని విస్మరించిండ్రు అని అంటే, మీరు ఏ సమస్యలు విస్మరించిండ్రంటే అత్యంత దయానీయ జీవితాలు గడుపుతున్న నా వికలాంగుల సమస్యలనే విస్మరించిండ్రని, వాళ్ళకిచ్చిన హామీలనే మీరు పట్టించుకోవట్లేదనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్నది. అంటే ఒక మాటలు చెప్పాలంటే, మీరు సంవత్సర పాలన సందర్భంగా జరిపే వేడుకలకు నా వికలాంగుల సమాజానికి ఏం సంబంధం లేదు. మీరు పండుగలు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఆవేదనతో ఉన్నారనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. నిజమే మీరు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో, రాజకీయ పక్షాలకు ఎన్నికల సమయంలో ఇచ్చే మేనిఫెస్టోలే భగవద్గీత, ఖురాను, బైబిల్ అని చెప్పుకుంటారు వాళ్ళే. ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో ప్రకటించినా వాళ్లకు అదే ఒక భగవద్గీత అని, బైబిల్ అని, ఖురాన్ అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. అంటే మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో అనుకుంటుండ్రో అదే నిజంగా భగవద్గీత అవుతే, అదే బైబిల్ అయితే, అదే ఖురాన్ అవుతే దాని పట్ల మీకు గౌరవం ఉండాలి కదా, దాని అమలు పట్ల మీకు నిజాయితీ ఉండాలి కదా. అమలు పట్ల గౌరవం లేదు, మీకు నిజాయితీ లేదు అనే విషయం సంవత్సరం పాటు రుజువైంది కదా అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. దివ్యాంగుల సంక్షేమం కోసం మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారమే 2016 వికలాంగుల చట్టం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూస్తామని చెప్పి, తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలయ్యేలా చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2016 చట్టం ఏదైనా అమలు అవుతుందా అంటే అది అమలుకు ఇంతవరకు నోచుకోలేదనే విషయం స్పష్టంగా ఒక విషయంలో రుజువైపోయింది. వాస్తవానికి దళితులు కులం పేరుతో ఏదైతే వివక్షత గురైందో, ఏదైతే అంట్రాన్ వాళ్ళని ముద్ర వేయబడి ఏదైతే వివక్షత గురైందో ఆ వివక్షత నిర్మూలన కోసమే SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం అనేది ఒకటి వచ్చింది. కుల వివక్షత తర్వాత ఈ సమాజంలో ఎక్కువ వివక్షత గురవుతున్నది ఎవరంటే నా వికలాంగుల వర్గమే వివక్షత గురవుతున్నది అనే విషయం అందరికీ తెలుసు. చిన్న చూపు గురవుతున్నది, అవమానాలు గురవుతున్నది, నిరాదరణ గురవుతున్నది, చాలా అణచివేత కూడా గురవుతున్నది. అంటే కుల వివక్షత తర్వాత మరో రకమైన వివక్షత ఇక్కడ ఎదుర్కొన్నది ఎవరన్నా ఉంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో
ఇవాళ వివక్షత మన కోణంలోనే ఎదుర్కొంటున్న విషయం మనకు తెలుసు. వాస్తవానికి 2016 చట్టం సంపూర్ణంగా మనం ఒక్కోసారి అధ్యయనం చేస్తే ఆ 2000 చట్టంలోనే 16 చట్టంలోనే వాళ్ళ ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విధంగా దాని విధానాలు రూపొందించబడ్డాయి. వాళ్ళ హక్కులను పరిరక్షించే విధంగా ఆ చట్టం రూపొందించబడ్డది. నిజంగా వాళ్ళ హక్కులను పరిరక్షించే విధంగా ఆ చట్టంలో ఉంటే వాళ్ళకి ఇచ్చిన హామీలే మీరు అమలు చేయలేదు అంటే 2016 చట్టాన్ని మీరు ఉల్లంఘించిన విషయం రుజువు అవుతుంది. రెండోది, ఆత్మగౌరవాన్ని పరిరక్షించడంలో కూడా ఆ 2016 చట్టం కీలకమైన భూమిక పోషిస్తుంటుంది. మరి 2016 చట్టం వికలాంగుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించే బలమైన చట్టం అయినప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ఐఏఎస్ అధికారిని మరి స్మితా సబర్వాల్ అనే ఒక ఐఏఎస్ అధికారిని మన వికలాంగుల సమాజాన్ని ఏ విధంగా మనకు అవమానించిందో పేపర్లో టీవీలో చూశాం. ఆ విషయంలో ఏ మాట కా మాట చాలా ధైర్యంగా గర్వంగా నా వికలాంగుల సమాజం పక్షాన చెల్లెలు మన బాలలత నిలబడగలిగింది. అందరూ నిలబడగలిగారు, అందరూ పట్టం చేశారు. మరి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే చట్టం 2016లో కూడా కనిపిస్తున్నప్పుడు మరి ఆ విషయంలో నా సమాజం అంతా రోడెక్కి ఎవరికి శక్తి మేరకు వాళ్ళు దాన్ని నిరసిస్తూ ఉద్యమాలు చేసిన సమయంలో మరి ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వాళ్ళ పట్ల ఏదన్నా చర్య రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదా అంటే ఎక్కడా తీసుకోలేదనేసి కూడా మనకు స్పష్టంగా రుజువు అవుతుంది. అంటే దీన్ని బట్టి మన హక్కులను గౌరవించట్లేదనే విషయం అర్థమైంది, మన ఆత్మగౌరవాన్ని కాపాడతలేరనే విషయం కూడా మనకు అర్థమైంది. అంటే 2016 చట్టం బ్రైడ్స్ ఆఫ్ ఇండియా ఫెస్టివల్ ను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తో జరుపుకోండి. ఈ పెళ్లిల సీజన్ లో బంగారు ఆభరణాల తరుగు చార్జులపై 25% వరకు తగ్గింపు, రత్నాభరణాలు అన్కట్ ఆభరణాల తరుగు చార్జులపై ఫ్లాట్ 25% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోయే వివాహ వేడుకల కోసం అద్భుతమైన ఆభరణాలను ఎంచుకోండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. దాంతో పాటు టోటల్గా మన చేయూత పెన్షన్లు 2000 నుంచి 4000 పెంచుతామని జరిగింది. దాదాపు టోటల్గా అన్ని రకాలుగా పెన్షన్స్ ఎంతమందికి ఇవ్వాలి? 44 లక్షల మందికి పైగా ఇవ్వాలి. దాదాపు 45 లక్షల మందికి పైగా ఇవ్వాలి. 45 లక్షల మందికి పెన్షన్ పెంచింది అమలు చేస్తే 44 లక్షల మందికి పైగా ఇవ్వాల్సిన పెన్షన్ ఇవాళ అమలు చేస్తే నెలకు పెన్షన్ ఇస్తున్న పెన్షన్ కలిపితే నెలకు 2000 రూపాయల పెన్షన్, 2000 కోట్ల రూపాయల పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే ఇస్తున్న పెన్షన్ 1000 కోట్లు అనుకుంటే పెంచిన పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఇంకొక 1000 కోట్లు అనుకుంటే అంటే ఇప్పటి వరకు నా వికలాంగుల పెన్షన్తో పాటు చేయుత పెన్షన్ అన్ని సంవత్సరం పాటు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. సంవత్సరం పాటు ఎగ్గొట్టిన పెన్షన్ ఎంత అంటే 12,000 కోట్లకు పైగా పెన్షన్ ఎగ్గొట్టిందనే విషయం రుజువు అవుతుంది. 12,000 కోట్లకు పైగా పెన్షన్ ఎగ్గొట్టిందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారి సర్కార్ 12,000 కోట్ల రూపాయల బకాయి పడ్డది చేయుత పెన్షన్దారులందరికీ. ఎందుకు వదలాలి? వాస్తవానికి ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి శ్రీను తమ్ముడ అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాం, అన్ని సంఘాలను ఆహ్వానించాం. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ తమకంటూ ఒక అనుబంధ సంఘంగా కూడా వికలాంగుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నది. ముఖ్యంగా 2007లో మన వికలాంగుల క్లబ్ సమితి వచ్చిన తర్వాత, ఒక బలమైన ఉద్యమం ఏర్పడ్డ తర్వాత వివిధ రాజకీయ పార్టీలు వికలాంగులందరినీ దగ్గర తీసుకోవడానికి ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేసే విషయం మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో మీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పుడు
ఒక నెల జీతం ఎమ్మెల్యేలు, ఎంపీల, మంత్రుల, ముఖ్యమంత్రుల జీతం ఒక నెల తీసుకోలేదు అనుకోండి, అవి బకాయి ఉన్నట్టే కదా గవర్నమెంట్ దగ్గర. అదే సమయంలో ఉద్యోగస్తులకు సంబంధించిన ఒక నెల జీతం ఏదో కారణాల వల్ల ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకు కూడా బకాయిలు పడ్డట్టే కదా. అంటే ఒక నెల జీతం తీసుకోకపోతే వచ్చే నెల వచ్చేటప్పటికి దాన్ని వదులుకోరు కదా. మరి డిసెంబర్ 7వ తారీఖు నాడు అధికారులకు వచ్చిన ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి సర్కారు సంవత్సరం పాటు పెన్షన్లు పెంచింది, ఇవ్వకపోతే సంవత్సరం పాటు బకాయిలు పడ్డట్టే కదా. సంవత్సరం పాటు పెన్షన్లు పెంచింది, ఇవ్వకపోతే సంవత్సరం పాటు బకాయిలు పడ్డట్టే కదా. టోటల్ బకాయిల విలువ ఎంత? 12,000 కోట్లు కదా. టోటల్ బకాయిల విలువ ఎంత? దాదాపు 12,000 కోట్లు కదా. ఈ 12,000 కోట్ల రూపాయలు బకాయిలను రాజకీయ పక్షాల మద్దతుతో ఆ బకాయిలను కూడా తిరిగి వసూలు చేద్దామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా పిలిచాం. నేను మొన్న ఒక ప్రకటన చేశా. ఎక్కడ ప్రకటన చేశా? ఇందిరా పార్కులో ప్రకటన చేశా. రేపు డిసెంబర్ నుంచో జనవరి నుంచో పెరిగిన పెన్షన్ అమలు చేస్తామని అంటారేమో, లేదా ఈ డిసెంబర్లోనో జనవరిలోనో ఈ ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి పెంచుతామన్న పెన్షన్ ఇస్తారేమో. కానీ ఇచ్చే పెన్షన్ ఒకవేళ డిసెంబర్ నుండి ఇచ్చినా ఆ నెలదే ఇస్తారేమో పెన్షన్ది, లేదు జనవరి నుండి ఇచ్చినా ఆ నెల నుండి పెన్షన్ ఇస్తారేమో. మరి ఎగ్గొట్టిన సంవత్సరం పాటు ఎంత, ఎగ్గొట్టిన విషయం ఎంత అన్నప్పుడు నేను ఒక విషయం చెప్పాను. పెరిగిన పెన్షన్ ఎప్పటి నుండి ఇస్తారనే సమస్య ఒకటవుతే, ఎగ్గొట్టిన ఈ బకాయిలు పడ్డ సంవత్సరం పెన్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పి డిమాండ్ చేశాను. అప్పుడు నేను ఒక మాట చెప్పేశా, రేపు నా వికలాంగుల సమస్యల మీద, నా చేయుత పెన్షన్దారుల సమస్యల మీద బలమైన ఉద్యమం నిర్మించే సమయంలో ఏ రాజకీయ పార్టీ అయితే ఈ ప్రభుత్వం ఏదైతే ఒక సంవత్సరం పాటు బకాయిలు పడ్డ పెన్షన్లు ఉన్నాయో, ఏ రాజకీయ పార్టీ అయితే అధికారంలోకి వస్తే మేము బకాయిలు పడ్డ పెన్షన్ ఇస్తామని చెప్పి ఏ పార్టీ అంటదో ఆ పార్టీతో నేను చేతులు కలుపుతానని చెప్పడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయితే బకాయిలతో సహా మేము మళ్ళీ పెన్షన్ ఇస్తామని చెప్పి ఎవరైతే అంటారో భవిష్యత్తు రోజుల్లో నేను వాళ్ళతోటే చేతులు కలుపుతాను కూడా చెప్పడం జరిగింది. అంటే నేను చెప్పదలుచుకుందంటే, రేపు పెరిగిన పెన్షన్ ఈ నెల అమలు జరుగుతుందా రేపు అమలు జరుగుతుందా అనే విషయం తేల్చుకుందాం, రోడ్ ఎక్కుదాం. కానీ బకాయిలతో సహా వసూలు చేద్దాం, ముక్కుపిండి వసూలు చేసే రోజులు రావాలనే విషయం మీద తీసుకొస్తున్నాను. బకాయిలతో వసూలు చేద్దాం, బకాయిలతో పాటు వసూలు చేద్దాం, ముక్కుపిండి వసూలు చేసే రోజులు రావాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. కాకపోతే దురదృష్టవశాత్తు ప్రతి రాజకీయ పార్టీకి వికలాంగుల సంఘాలు ఉన్నాయి. వికలాంగుల సంఘాల నాయకత్వంతో సంప్రదింపులు జరిగినాయి. ప్రతి రాజకీయ పార్టీ ప్రధాన నాయకులతో కూడా సంప్రదింపులు జరిగినాయి. నా తమ్ముడు మొదటి నుంచి శ్రీను వీళ్ళందరూ కలిసి ఎప్పుడు స్వతంత్ర భూమిక పోషించే కారణం ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు సమావేశాలు పాల్గొని విలువైన సూచనలు రేపు భాగస్వామ్యం అవడానికి అవకాశం ఉన్నది. కానీ ఏ రాజకీయ పార్టీ ప్రధాన అనుబంధ సంఘం సంబంధించింది ఇక్కడ రాకపోవడం, ప్రధాన రాజకీయ పార్టీ నేతలను పిలిచినా కూడా వాళ్ళు రాకపోవడం చూస్తే నా వికలాంగుల సమాజం పట్ల రాజకీయ పార్టీల నిర్లక్ష్య వైఖరి ఏ స్థాయిలో ఉన్నదో మనకు స్పష్టంగా రుజువుతుందనేసి కూడా మనం మర్చిపోద్దని సరైన కోరుతున్నాం. ఏ రకమైన ఎంత నిర్లక్ష్యం ఉన్నదో ఒకసారి గమనించాల్సిన విజ్ఞప్తి చేస్తాను నేను. కనీసం వాళ్ళు పెట్టుకున్న సంఘాల నాయకత్వాన్ని ఇక్కడికి పంపించలేకపోయారు. పోనీ ప్రధాన నాయకులతో మాట్లాడినా కూడా వాళ్ళు కూడా రాలేకపోయారు. దీన్ని బట్టి మన పట్ల ఎంత నిర్లక్ష్యం ఈ సమాజంలో కొనసాగుతున్నదో, ప్రభుత్వాలే కాదు వివిధ రాజకీయ పక్షాల వైఖరి కూడా ఎంత నిర్లక్ష్యంగా కనిపిస్తున్నదో మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను. అయినప్పటికీ నా సోదరి సోదరులారా ఖచ్చితంగా ఒకే విషయం మాత్రం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను. ఒక సమస్య మీద దృష్టి పెట్టిన తర్వాత ఆ సమస్య పరిష్కారం ఎంతకాలమైనా దాని మీదే నిలబడి పోరాటం చేసినప్పుడే అంతిమ విజయం సాధిస్తాం. ఒక సమస్య న్యాయమైందని మనం గుర్తించినప్పుడు, ఆ న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాల ముందు మనం పెట్టినప్పుడు, ప్రభుత్వాలు దిగొచ్చి న్యాయం చేసేంత వరకు ఎక్కడ రాజీ లేని పోరాటం చేసినప్పుడు మాత్రమే అంతిమ విజయం సాధిస్తాం. ఆ కోణంలో మీ అందరికీ తెలుసు, ఎంఆర్పిఎస్ ఉద్యమం 94లో ఏర్పడ్డది వర్గీకరణ కోసం. ఎంఆర్పిఎస్ ఉద్యమం 94లో ఏర్పడ్డది వర్గీకరణ కోసం. ఇవాళ 2024లో ఉన్నాం. అంటే దాదాపు 3 దశాబ్దాల పాటు. అంటే సమస్య పరిష్కారం జరగాలని ఎంఆర్పిఎస్ కోరుతున్నప్పుడు
ఎంఆర్పిఎస్ చేసే డిమాండ్ న్యాయమైన డిమాండ్ అని సమాజం కూడా అంగీకరించినప్పుడు ఇక ఆ సమస్య పరిష్కారం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఖచ్చితంగా అది నిలబడి కొట్లాడి సాధించాలని చెప్పి ఆ పోరాటం 3 దశాబ్దాలు జరిగిన తర్వాతనే వర్గీకరణ జరిగిందని కూడా మీరు మర్చిపోతారు సాయం కోరుతున్నారు. అంటే ఒక సమస్య న్యాయమైందని గుర్తించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటం మొదలైన తర్వాత ఆ పోరాటంలో ఆ న్యాయమైన డిమాండ్ సాధించేంత వరకు పోరాటం మధ్యలో ఆపేది లేదని చెప్పి ఎంఆర్పిఎస్ చరిత్ర 3 దశాబ్దాల చరిత్ర నిరూపించిందని కూడా మీరు మర్చిపోవద్దు. అట్లనే నేను గర్వంగా చెప్తున్నది ఏంటంటే మాదిగల కోసం మాదిగేతర దళిత కులాల కోసం 3 దశాబ్దాల పాటు పోరాటం చేసింది ఎంత వాస్తవమో నా జీవితంలో ఎక్కువ సమయం కేటాయించింది మాత్రం నా జీవితంలో ఎక్కువ సమయం కేటాయించింది 3 దశాబ్దాల పోరాటం మాదిగల కోసమైనా ఆ మాదిగల ఉద్యమం తర్వాత నేను ఎక్కువ సమయం కేటాయించింది మాత్రం నేను మళ్ళీ మన వికలాంగుల సమాజం కోసం అనేసి కూడా మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ పోరాటం 94లో మొదలైంది. కానీ మీతో నాకు అనుబంధం ప్రత్యక్షంగా 2007 నుంచి మొదలైంది. ఎంఆర్పిఎస్ పోరాటం 3 దశాబ్దాల క్రితం పోరాటం మొదలైంది. కానీ 13 సంవత్సరాల తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన 13 సంవత్సరాల తర్వాత మీతో నాకు అనుబంధం, మీ సమస్యల మీద దృష్టి పెట్టే అవకాశం, ఆ సమస్యల మీద మీతో చర్చించే అవకాశం, మీతో కలిసి పనిచేసే అవకాశం నాకు 17 సంవత్సరాల క్రితం నుంచి వచ్చేసింది. ఇప్పుడు మీరు చెప్పండి మొదటి పోరాటానికి నా జీవిత కాలంలో 30 ఏళ్ళు నేను అటు కేటాయించాను. కానీ 2007లో మీతో ఏర్పడ్డ అనుబంధం ఈనాటి కూడా చెక్కు చెదరకుండా కొనసాగుతుందనేసి కూడా మీరు మర్చిపోతాను సాయం అనుకుంటున్నాను. దాదాపు ఈ 17 సంవత్సరాలు వర్గీకరణ కోసం మన కోసమే ఎక్కువ సమయం నేను వెచ్చించింది అనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం అనుకుంటున్నాను. దాదాపు ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసమే వచ్చిన ఒక 10 సమస్యల మీద పరిష్కారం కోసం ఉద్యమం చేసింది. ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ కోసమే ఉద్యమం మొదలైన ఈ సమాజంలో 10 సమస్యలను పోరాటం చేయడం జరిగింది. అందులో వికలాంగుల సమాజం కోసం ఒకటి, ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు ఒకటి, ఆకలి కేకల యాత్ర చేసి పేద వర్గాలకు రేషన్ బియ్యం కోట పెరగాలని పోవటం ఒకటి, మహిళల మీద అత్యాచారాలు దాడులు జరిగినప్పుడు మహిళలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలనేది ఒకటి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10 ప్రధాన సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. కానీ ప్రధాన సమస్యల్లో నాకు మొదటిది వర్గీకరణ సమస్య అయితే నాకు రెండోది నా వికలాంగుల సమస్య అనేసి కూడా మనం మర్చిపోదు. అందుకనే మీ అందరికీ తెలుసు ఈ 17 ఏళ్లలో నా వికలాంగుల సమాజంతో ఏర్పడ్డ అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకునే విధంగా ముందుకు సాగామే కానీ ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి ఉండే విధంగా ముందుకెళ్ళామే కానీ ఒకరి పట్ల ఒకరి విశ్వాసం పెరిగిందే కానీ ఒకరి పట్ల ఒకరికి గౌరవం పెరిగిందే కానీ ఎప్పుడు నా వికలాంగుల సమాజం ఎంఆర్పిఎస్ మధ్యలో బంధం పెరిగిందే తప్ప ఆ బంధం తగ్గలేదనేసి కూడా మనం మర్చిపోద్దాం సాయం అనుకుంటున్నాం. అంటే నా జీవితంలో ఎక్కువ సమయం వెచ్చించింది 3 దశాబ్దాలు వర్గీకరణ కోసం అయితే మిగిలిన 17 సంవత్సరాల పాటు నాకు నా వికలాంగుల సమాజం మీదనే నా జీవిత కాలంలో ఎక్కువ సమయం కేటాయించింది నా వికలాంగుల సమస్యల మీద అనేసి కూడా మనం మర్చిపోవద్దు అనుకుని నేను సవినంగా కోరుతున్నాను నేను. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా నా చెల్లెలు ఏదైతే అన్నదో, నా తమ్ముడు శ్రీనివాస్ ఏదైతే అభిప్రాయాలు వ్యక్తం చేసిండో లేదా సూచనలు సలహాలు ఇచ్చిన నాయకత్వం ఏదైతే చెప్పిందో వాటన్నిటికి కట్టుబడి ఉండి మన ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామనేసి కూడా మనం మర్చిపోతాం సార్ అనుకో. వాటన్నిటికీ కట్టుబడి ఉండి మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నదని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. पापा ने कहा इंजीनियर बन गया, हस्बैंड बनो. ఇక వర్గీకరణ రేపో మాపో అమల్లోకి వచ్చే సమయం కనిపిస్తున్న సమయంలో ఇంకా కొంత నేను ఎక్కువ సమయం కూడా మన వికలాంగుల సమాజం కోసం ఇవ్వడానికి నాకు కొంత అవకాశం ఉన్నదని కూడా మీ దృష్టికొస్తున్నాను నేను. మొదటి ప్రయారిటీ వర్గీకరణ కాబట్టి మనతో ఏర్పడక ముందు వర్గీకరణ పోరాటం మొదలైంది కాబట్టి దానికి నేను కట్టుబడి ఉండి కొనసాగించాల్సి వచ్చింది. కానీ మనతో ఏర్పడ్డ అనుబంధం ఏర్పడ్డ కానీ ఇప్పటి వరకు దాన్ని కొనసాగించుకుంటూనే వచ్చేసాం. ఒక అంశం, ప్రధాన అంశం, వర్గీకరణ అంశం కీలక దశకు చేరి అది అమల్లోకి వచ్చే సమయం కనిపిస్తున్న సమయంలో నేను మరింత సమయం మన కోసం వెచ్చించడానికి నాకు అవకాశం ఉన్నది. అప్పుడు మరింత శక్తివంతంగా మనం ముందుకు సాగుదాము. మన సమస్యలు ఏదైతే ఉన్నదో ఆ సమస్యలన్నింటి పరిష్కారం కోసం ముందుకు సాగుదాం అనేసి కూడా మనం మర్చిపోదు. మీ వెనక ఏ రాజకీయ పార్టీ ఉన్నా లేకపోయినా, ఏ సంఘం ఉన్నా లేకపోయినా మీ అన్నగా మీ సోదరుడుగా నేను ఎప్పుడు మీకు తోడుగా నీడగా ఉంటానని కూడా మీరు మర్చిపోతే సార్ అనుకుంటున్నాను. ఆ విశ్వాసం, ఆ గౌరవం నా పట్ల కూడా మీకు ఉన్నది కాబట్టి వికలాంగుల పోరాట సమితి కార్యకర్తల నాయకుల
లేదా వికలాంగులు వివిధ సంఘాలున్న నాయకుల కార్యకర్తలు ఎవరైనా సరే ఎంఆర్పిఎస్ అన్నా వ్యక్తిగతంగా నేనన్నా అదే అభిమానం గౌరవం చూపెడుతున్నారు. అందుకు మీకు ఎప్పుడు నేను కృతజ్ఞత ఉంటాను, ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాను. నేను ఏది ఏమైనా నా చెల్లెలు ఒక కీలకమైన విషయం చెప్పింది. కరెక్టే, ఈ దేశంలో మన మీద ఎంతో వివక్ష అణచివేత జరుగుతున్నది. ఈ దేశంలో మన మీద ఎంతో వివక్ష అణచివేత జరుగుతున్నది. మనకు సంబంధించిన హక్కుల పట్ల కూడా ఎవరు కూడా అక్కడ ముందుకు సాగి మాట్లాడేటోళ్ళు కనిపించట్లేదు. ఇట్లాంటి సమయంలో ఖచ్చితంగా మనకు స్థానిక సంస్థల నుంచి మొదలుకుంటే అసెంబ్లీ పార్లమెంటు వరకు చట్టసభల వరకు ఏదైతే రాజకీయ రిజర్వేషన్ కావాలని చెప్పి మనం అంటున్నామో ఖచ్చితంగా ఆ చెల్లెలు పెట్టిన డిమాండ్ పట్ల వికలాంగుల సమితి కూడా అందులో భాగస్వామ్యమైన డిమాండ్ మన అందరి అభిప్రాయం అదే కనుక భవిష్యత్తు రోజుల్లో దానికోసం కూడా కలిసికట్టుగా వాయిసిద్దాము, కలిసికట్టుగా రోడ్డెక్కుదాము, కలిసికట్టుగా మాట్లాడదాం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. నేను అదే సమయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నిర్మూలన చట్టం ఎట్లయితే ఉన్నదో ఇప్పుడు 2016 చట్టంలో కూడా ఉన్న ఈ ఆత్మగౌరవం పరిరక్షించే విషయం ఏదైతే ఉన్నదో అది సరిపోతలేదనే విషయం మొన్నటి సంఘటనలు రుజువు చేస్తుందనేసి కూడా మీరు మర్చిపోవద్దు. నిజమే 2016 చట్టంలో కూడా అంశం ఉన్నది. 2016 చట్టంలో కూడా మన ఆత్మగౌరవం పరిరక్షించే చట్ట రూపకల్పనలో అది కొంత అంశాలు ఉన్నాయి. అయినప్పటికీ మొన్న ఒక ఐఏఎస్ అధికారి ఆ మాట అనగలిగింది, మనం తప్పించుకోగలిగింది అంటే ఎక్కడో దిక్కు ఇంకా అది లోపం కనిపిస్తున్న విషయం మనం మర్చిపోదు. ఒక మాట నోరు జారిందంటే వాళ్ళు జైల్లో ఉంటారనే మాట చట్టం ద్వారా రుజువు కావాలి. నా వికలాంగుల సమాజాన్ని ఎవరన్నా ఒక రకంగా అవమానించిండ్రు, వాళ్ళ నోటి నుంచి మాట జారిందంటే, వాళ్ళ నోటి నుండి వాళ్ళ మాట జారిందంటే వాళ్ళు మాట జారిన వాళ్ళు బయట ఉండరు, వాళ్ళు జైల్లో ఉంటారనే విషయం స్పష్టంగా రుజువు కావాలి. దాని గురించి పటిష్టమైన చట్ట రూపకల్పనలో కూడా మనం ముందుకు సాగుదామనేసి కూడా మీరు మర్చిపోదాం సైనం కోరుతున్నాను. నేను అంటే చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ల నుంచి మొదలుకుంటే మన అట్రాసిటీ నిర్మూలన చట్టాన్ని కూడా, మన అట్రాసిటీ నిర్మూలన చట్టం వైపు కూడా మనం ప్రధాన దృష్టి పెడదామనేసి కూడా మీరు మర్చిపోదని సైనంగా కోరుతున్నాను. నేను అట్లనే అన్ని రంగాల్లో అభివృద్ధిలో భాగస్వామ్యం, అన్ని రంగాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటే ఎస్సీ ఎస్టీలకు సప్లా నిధులు ఉన్నట్టుగానే, బీసీలకు సప్లా నిధులు తెస్తామని మాట్లాడుతున్నట్టుగానే, మైనార్టీలకు సప్లా నిధులు తెస్తామని మాట్లాడుతున్నట్టుగానే, వాళ్ళ అగ్రకులాల పేదలకు కూడా కొన్ని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడతామన్నట్టుగానే నా వికలాంగుల సమాజానికి కూడా జనాభా నిష్పత్తి పరంగా ఖచ్చితంగా సప్లాన్ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. నా వికలాంగుల సమాజం పక్షాన కూడా సప్లాన్ చట్టం తీసుకొచ్చి దాని ఖచ్చితంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నా వికలాంగుల సమాజం జనాభా ఎంతున్నదో ఆ జనాభాకు తగ్గట్టుగానే బడ్జెట్లో కూడా ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం రాబోతుందనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను నిజంగా మన వికలాంగుల సమాజం ఒక తాటి మీద నిలబడగలిగితే, వికలాంగుల సమాజం చుట్టే రాజకీయాలు తిరిగే రోజులు వచ్చాయని కూడా మీరు మర్చిపోద్దని సహాయం అనుకుంటున్నాను. నేను వికలాంగుల సమాజం ఒక తాటి మీద నిలబడగలిగితే, వికలాంగుల సమాజం చుట్టూ రాజకీయాలు తిరిగే రోజులు ఖచ్చితంగా వస్తుంటాయి. దానికి సాక్ష్యం మీకు తెలుసు. నిజంగానే ఒక వికలాంగుల సమాజం సంబంధించిన ఒక 20 లక్షల మంది మొత్తం ఉన్నారనుకుంటే ఏ తల్లిదండ్రులైనా, ఏ అన్నదమ్ములైనా, ఏ అక్క చెల్లెళ్ళైనా నా తమ్ములు నా చెల్లెలు బాగుండాలనే కోరుకుంటారు. వాళ్ళు బాగుపడ్డ రోజు గౌరవపడుతుంటారు, వాళ్ళు ఇబ్బందులు పడ్డ రోజు బాధపడుతుంటారు. అట్లాంటి పరిస్థితుల్లో నా వికలాంగుల సమాజం కొన్ని డిమాండ్లు పెట్టి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ముందు ఎవరు అండగా ఉన్నా లేకపోయినా నా వికలాంగుల సమాజ కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా అండగా నిలబడతారు. వాళ్ళ గౌరవాన్ని కోరుకునేటోళ్ళే, వాళ్ళ గుర్తింపు కోరుకునేటోళ్ళే, వాళ్ళ అభివృద్ధిని కోరుకునేటోళ్ళే కుటుంబంలో ప్రధానంగా ఉంటారు. కాబట్టి సమాజంలో ఎంతమంది ఉంటారో ఉండరో తర్వాత విషయం మాట్లాడుకుందాం. కానీ కుటుంబంలో మాత్రం ఖచ్చితంగా విలువనిచ్చి గౌరవించి అభివృద్ధిలోకి రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. కనుక 20 లక్షలకు తోడు ఇంకో 40 లక్షలు వేసుకుని ఇంకొక 80 లక్షలు ఇంట్లో నలుగురు వేసుకుంటే దాదాపు 1 కోటి మందిని ప్రభావితం చేసే శక్తి మన వికలాంగుల సమాజానికి ఉన్నది. రాబోయే రోజుల్లో ఆ దిశగా కూడా మనం అడుగులేయాల్సిన అవసరం కూడా మీరు మర్చిపోదని సైన్ అనుకుంటున్నాను. రేపు భవిష్యత్తు రోజుల్లో టోటల్గా ఒకనాడు మన వికలాంగుల గర్జన పేరుతోనే లక్షల మందిని సమీకరించే ప్రయత్నం మనం చేసి ఆ తర్వాత వికలాంగుల కుటుంబ సభ్యులను కూడా రప్పించగలిగితే ఆ రోజు రాజకీయాలు దేశంలో రాష్ట్రంలో మన వైపు తిరుగుతాయనేసి కూడా మనం మర్చిపోద్దని సైనంగా కోరుతున్నాను. నేను ఆ దిశగా మన ప్రయాణం కొనసాగిద్దామనేసి కూడా
మనం మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తూ ఈ మధ్యకాలంలో ఈ సమావేశం జరగడానికంటే ముందు అక్క మన ప్రజాగాయని మన సోదరి మన అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వం నుంచి మనలందరికీ స్ఫూర్తిదాయకంగా ముందు నడిపిస్తున్న నా సోదరి విమలక్క ఇక్కడికి రావాల్సిందిగా నేను కోరుతూ ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈ సమావేశానికి రాకముందే ఇది ముఖ్యమంత్రి నోటీసులకు వెళ్ళాలని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీసులకు వెళ్ళాలని ముఖ్యమంత్రికి రోజు కలిసే ఒక అధికారిని, ముఖ్యమంత్రికి రోజు టచ్లో ఉండే ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయం చెప్పాను. మీరు ఎన్ని విషయాల్లో మీరు అమల్లోకి వస్తుండా చేస్తుండా పక్కకు పెట్టు, కానీ మా చేయుత పెన్షన్దారుల పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు, మా వికలాంగుల పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి నేను మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. నిజమే, ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా అని అన్నాడు. ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా అన్నాడు. ఆ డబ్బుల విషయం లెక్కలు చెప్పినప్పుడు మరి డబ్బులు లేదే మీరు హామీలు ఇచ్చారా అని నేను అన్నా. డబ్బులు లేదే హామీలు ఇచ్చారా? మిగిలిన బడ్జెట్ మనకు ఎక్కువ ఉన్నదని మీరే చెప్పారు కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మరి డబ్బులు లేదే హామీలు ఇచ్చారంటే కాదు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు రైతు రుణమాఫీ కోసం వెచ్చించు అని చెప్పడం జరిగింది. అంటే అప్పుడు నేను అన్నా, అయ్యా రైతులంటే ఎవరు, కూలీలంటే ఎవరు? ఎలాంటి భూమి లేని వాళ్ళను, ఒక సెంటు భూమి లేని వాళ్ళను వ్యవసాయ కూలీలు అంటారు. ఎకరమో 2 ఎకరాలో 10 ఎకరాలో 100 ఎకరాలు ఉన్నోళ్ళను రైతులు లేదా భూస్వాములు అంటారు. మరి భూములు ఉన్నోళ్ళు అప్పులు చేస్తే అప్పులు తీర్చడానికి ఉండబడే ఈ ప్రభుత్వం మరి నా కాళ్ళు లేని, నా చేతులు లేని, కళ్ళు లేని, మాట్లాడడానికి కూడా మరి నోరు లేని నా వికలాంగుల డబ్బులు తీసేయడం మీకు ఎట్లా న్యాయం అవుతుందో చెప్పండి అని నేను అన్నా. అంటే ఎవరు డబ్బులు తీసేసి ఎవరికి ఇచ్చినట్టు? 12,000 కోట్ల రూపాయలు సంవత్సరం ఇవ్వాలి. ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చినట్టు? రైతు రుణమాఫీకి ఇచ్చినట్టే కదా. అంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళ, కళ్ళు లేని వాళ్ళ, మాట రాని వాళ్ళ డబ్బులు తీసేసి భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుందని చెప్పి నేను అధికారికి చెప్పొచ్చాను. ఆ అధికారికి చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రికి చెప్పినట్టుగా వాళ్ళు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నట్టుగా ప్రకటన వచ్చింది. నేను చెప్పిన 3 రోజులకే. కానీ ఆ ప్రకటన కూడా మళ్ళీ కార్యరూపం దాల్చలేదని మీకు చెప్పాను. పలానా ఆయనతో మాట్లాడి వచ్చాను, ఆయన ముఖ్యమంత్రితో చెప్పినట్టున్నది, సమీక్ష చేస్తామని సమీక్షకు తేదీ వచ్చినట్టుగా ఉన్నది, ఆ తేదీ రోజు మీరు అందరూ వెళ్ళండి అని చెప్పడం జరిగింది. కానీ సమీక్ష చేస్తామని పేపర్కి ఇచ్చింది, కానీ ఆ తర్వాత దాన్ని మళ్ళీ అమలులోకి తీసుకురాలేదు అనే విషయం కూడా మీరు దృష్టి తీసుకొస్తున్నాను. అది ఏది ఏమైనా నా వికలాంగుల సమాజం పక్షాన పెన్షన్ పెంచుదల పోరాటంతో పాటు, బకాయిలు పడ్డ పెన్షన్లు ఇప్పించే పోరాటంతో పాటు, నా వికలాంగుల వివక్ష నిరోధక చట్టాన్ని తీసుకురావడంతో పాటు, నా వికలాంగుల సమాజాన్ని చట్టసభలోకి పంపే విధంగా జరిగే పోరాటంని ముందుకు నడిపించే విషయంలో, అన్ని వర్గాలతో సమానమైన గౌరవాన్ని పొందే విషయంలో, అన్ని వర్గాల అభివృద్ధిలో భాగస్వామ్య విధంగా వికలాంగులను భాగస్వామ్యం చేసే పోరాటంలో అన్ని రకాలుగా ముందుకు నడిపే విధంగా నా వంతు పాత్ర కూడా మీకు అండగా పోషిస్తాననేసి కూడా మర్చిపోద్దాం సరైన కోరుకుంటూ, దీని మీద భవిష్యత్ కార్యాచరణ రూపొందించే సమయంలో చెల్లెలు మరి అమ్మాయి మన ఐఏఎస్ కోచింగ్ సంబంధించిన మన బాలమణికి సంబంధించిన బాలలత ఇంట్లో కావచ్చు, లేదా తమ్ముడు శ్రీను మీ దగ్గర కావచ్చు, ఎవరన్నా ఒక ఇంట్లో ఒక 15-20 మంది టాప్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో, 15-20 మంది టాప్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఆ టాప్ నాయకత్వం దగ్గర 2 రోజులకో 3 రోజులకో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని కూలంకషంగా ఏ అంశాల మీద పోరాటం చేద్దాము, ఏ అంశాల మీద సమీకరణ చేద్దాము, ఈ అంశాలను ముందుకు సాగుదామనే విషయంలో ఒక 2-3 రోజుల్లోనే చెల్లె దగ్గర కానీ మీ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఒక 15-20 మంది ప్రధానంగా కూర్చొని కార్యాచరణ రూపొంచుకొని రేవంత్ రెడ్డి సర్కార్ మీద యుద్ధాన్ని మొదలు పెడదామనేసి కూడా మర్చిపోద్దాం సాయం కోరుకుంటూ, అందులో మీ అన్నగా మీ సోదరుడిగా నిరంతరం మీకు అండగా నిలబడమే కాకుండా ఈ పోరాటంలో నిరంతరం భాగస్వామ్యం కావడానికి, మీరు ఆత్మగౌరవంగా జీవించే రోజు తీసుకురావడానికి, మీరు సమాజంలో అన్ని వర్గాల హక్కులు ఎట్లయితే అనుభవించే ప్రయత్నం చేస్తుండో అదే హక్కులు మీరు అనుభవించే పోరాటాన్ని ముందుకు నడపడానికి, రాజ్యాధికారంలో భాగస్వామ్యం సాధించే పోరాటాన్ని కూడా నడిపించడానికి మీకు తోడుగా నీడగా మీతో భాగస్వామ్యం అవుతాననేసి కూడా మర్చిపోద్దనుకుని సవినంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై వికలాంగ్, జై జై వికలాంగ్. ధన్యవాదాలు. అదే సమయంలో మన సోదరి విమలకు వచ్చింది, విమలకు కూడా ఇప్పుడు సందేశం ఇస్తారు, చెల్లేదో మళ్ళీ మాట్లాడుతుందంట. అన్నగారి మందకృష్ణ అన్నగారి ఆధ్వర్యంలో మేమందరం కూడా దివ్యాంగ గర్జన అని చెప్పి, నేను దానికి సంబంధించిన సపోర్ట్ మొత్తం నేను ఇస్తాను, మనం ప్రతి నెల ఒకసారి మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగబద్ధంగా మనకి మహిళా రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి, మన తరపున మనకి రిజర్వేషన్స్ కోసం పోరాడుతూ, ఎందుకంటే మనం చిన్నగా పెన్షన్లు మాత్రమే కాదు
మన తరపున మనుషులు చట్టసభకి వెళ్ళే విధంగా పోరాటం ముందుకు తీసుకెళ్తాం. నేను అన్నగారి ఆధ్వర్యంలో సీను గారు అందరం కలిసి మనం ప్రతి మాసం దీనికి కావాల్సిన సపోర్ట్ ఏదైతే ఆర్థికంగా ప్లాట్ఫామ్ సపోర్ట్ ఏదైతే ఉందో అంతా నేను అందించడానికి రెడీగా ఉన్నా. అన్నగారు మీ ఆధ్వర్యంలో. నాది ఒక చిన్న సూచన, పాత్రికేయ ఎలక్ట్రాన్ మీద గమనించండి. ఇప్పుడు చట్టసభలో ఎస్సీఎస్లకు మొదటి నుంచి ఉన్నాయి. బహుశా మహిళలు కూడా చట్టసభలో రిజర్వేషన్ కావాలని దశాబ్దాల తరబడి పోవటం జరిగింది. మొన్న పోరాటానికి ఒక ఫలితం వచ్చింది. ఆ ఫలితం 2027 28లో మళ్ళీ రాబోయే ఎన్నికల్లో అది కనిపించబోతుంది. అంటే దశాబ్దాలు పడుతుంది. బహుశా మన వికలాంగ సమాజానికి, దివ్యాంగుల సమాజానికి చట్టసభలో రిజర్వేషన్లు కావాలనే ఒక పోరాటాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. ఆ పోరాటం ముందుకు సాగుతుంది. అది ఎంతకాలం పట్టినా కూడా ముందుకు సాగాల్సిందే. కానీ అంతవరకు నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులారా ఒక సూచన చేస్తున్నాను నేను. నిజంగా ఏ రాజకీయ పార్టీ అయితే వికలాంగుల సంక్షేమం కోసం అని చెప్పి అనుబంధ సంఘాలు పెట్టుకున్నాయో, ప్లీజ్ ఈ సూచన విలువైంది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఏ రాజకీయ పార్టీ అయితే వికలాంగుల సంక్షేమం మేము పాటుపడతాం, మేము కట్టుకుంటామని చెప్పి వికలాంగ సంఘాలు పెట్టుకున్నాయో, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నాయో, నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చట్టసభలో వికలాంగులకు రిజర్వేషన్ల కోసం జరిగే ఉద్యమంలో మీరు భాగస్వాములు కావాలనే ఒకటి మేము కోరుతున్నామైతే, రెండోది మీకు నిజంగా వికలాంగుల సంక్షేమం, వికలాంగుల అభివృద్ధి, వికలాంగులకు న్యాయం జరిగే ఉద్దేశం ఉంటే కనీసం చట్టసభలో రిజర్వేషన్లు చట్టబద్ధంగా సాధించేంత వరకు శాసన మండలిలో, రాజ్యసభలో మీరు వాళ్ళకు సీట్లు కేటాయించాలని చెప్పి నేను విజ్ఞప్తి. ఇది రాజకీయ పార్టీ నిర్ణయం. శాసన మండలిలో మీ దగ్గర ఉండబడే వికలాంగుల సమాజాన్ని పంపవచ్చు కదా, ఒకరిని రాజ్యసభకు పంపవచ్చు కదా. చట్టసభలో రిజర్వేషన్లు చట్టబద్ధంగా సాధించుకోవడం ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ రేపు మనం మొదలు పెడదాం. 10 ఏళ్ళు అవుతుందా, 5 ఏళ్ళు అవుతుందా, 4 ఏళ్ళు కొనసాగిద్దాం. దానికి రాజీ పడద్దు. ఎందుకంటే మహిళా బిల్లు కాడ మహిళా పోరాటం రాజీ పడ్డదా? దశాబ్దాల తరబడి జరిగింది కదా, అంతిమంగా సాధించడం జరిగింది కదా. అట్లనే నా వైకల్యంతో కూడిన నా దివ్యాంగుల సంబంధించిన చట్టసభలో రిజర్వేషన్ల కోసం పట్టడం జరుగుతుంది. కానీ మీరు చట్టసభలో రిజర్వేషన్ల కోసం పట్టం చేసే దాంట్లో భాగస్వాములు కావాలంటున్నాం. మీకు వికలాంగుల సంక్షేమం గురించి మీకు ఆలోచన ఉన్నది కాబట్టి మీరు సంఘాలు పెట్టారు కనుక ఖచ్చితంగా మీ సంఘాల నుంచే ఒక ప్రతిభ గల మా చెల్లె లాంటి అమ్మాయినో, లేదా మా తమ్ముడు లాంటి అమ్మాయినో, అబ్బాయినో, మా వాళ్ళనో, ఎవరినో ఒకరిని మాత్రం ప్రతి రాజకీయ పార్టీ శాసన మండలిలోకి, రాజ్యసభలోకి పంపాల్సిన బాధ్యత ఉన్నదని మాత్రం నేను గుర్తు చేస్తున్నాను. నేను దాన్ని అమలులోకి తీసుకురండి. ఇక మీకు చిత్తశుద్ధి ఉందా లేదా, మీకు ప్రేమ అభిమానం ఉందా లేదా అనే విషయం మీరు పంపే సంఖ్య బట్టి ఆధారపడి ఉన్నది. మీ పంపేదాన్ని బట్టి ఆధారపడి ఉన్నది. ఇక ఉత్తుత్తగా మాటలు చెప్పడం కంటే 10 మందిని శాసన మండలికి పంపడానికి అవకాశం ఉన్న అధికార పార్టీ, అందులో ఒక వికలాంగుల సమాజం నుంచి ఒకరిని పంపడంలో తప్పు లేదు కదా. కాబట్టి చట్టసభలో రిజర్వేషన్ సాధించడం ఒక ఎత్తు, కానీ మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే శాసన మండలిలో, రాజ్యసభలో నా వికలాంగ సమాజం నుంచి నా సోదరులను పంపాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రజాకవి అక్క అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షుడు